హాయ్ హలో అండి, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ మా ఆయన అయితే లేరు. నేనైతే ఈరోజు హైదరాబాద్లో చౌమహల్ వీడియో అయితే చేయబోతున్నాను. సో హైదరాబాద్ చౌమహల్ వీడియో అయితే చూడాలనుకుంటే కనుక ఈ వీడియో అయితే తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. ముందుగా నేను చెప్పేది ఏమంటే, ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు కానీ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ వీడియో ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే ఒక నలుగురికి అయితే సజెస్ట్ చేస్తుంది. జస్ట్ లైక్ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు, రీచ్ అవుతుంది అంతే. సో అందరూ లైక్ అయితే చేస్తారు కదా. సో చౌమహల్ వీడియో అయితే ఎంతమంది చూసారో నాకైతే కామెంట్ పెట్టేసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ చూడండి, మనకు ఎంట్రీ ఫీజు మనకు ఇక్కడంతా ఫారినర్స్కి 400, మనకి ఇండియన్స్కి అయితే 100 రూపీస్. ఇలా మళ్ళీ మనకు కెమెరాకి వచ్చేసి 50 రూపీస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇది ఎంట్రన్స్ అండి, పెద్ద ద్వారంలో నుంచి వెళ్తే మనము అక్కడ మనకు చెక్కింగ్ ఉంటుంది. వెళ్ళగానే మనకు లెఫ్ట్లో అయితే వాటర్ అయితే ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ తాగేసి అయితే వెళ్ళండి, కూల్గా ఉన్నాయి వాటర్. అలాగే ఇక్కడి నుంచి వెళ్తే మనము మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్ చూస్తే మనకు వాష్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట లేడీస్వి. అలాగే ఇక్కడ పెద్ద కబోర్డ్స్ ఉన్నాయి చూడండి. అప్పట్లో భాషా వాళ్ళందరూ దీంట్లో వాళ్ళ వస్తువులు దాచిపెట్టేవాళ్ళు. ఇలాంటి ద్వారాలు అయితే వామ్మో ఎన్ని ఉన్నాయండి బాబోయ్. నాకైతే వెళ్తూ అలసిపోయానమాట నేను. అలాగే లెఫ్ట్లో లోపలికి వెళ్ళాం మనం. రూమ్లోకి వెళ్ళండి, కెమెరా ఆఫ్ చేయండి అంటున్నారు. ఎందుకు రబ్బా అంటే అక్కడ వచ్చి వాళ్ళు రాణి వాళ్ళ గెటప్లో, మహారాజా వాళ్ళ గెటప్లో, బేగం అంట ఇలాంటి వాళ్ళ గెటప్లో అయితే వాళ్ళు ఫొటోస్ అయితే మనకు షూట్ చేస్తున్నారనమాట. ఒక్క ఫోటో వచ్చేసి మనకు ఒక కాపీ 100 రూపీస్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో అది షూట్ చేయొద్దండి అన్నారు. అక్కడంతా ఫొటోసు, ఇంకా ఏమంట కాస్ట్యూమ్స్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అంతే చాలా బాగుంది. మేము కూడా మా పాపకైతే ఫోటోషూట్ అయితే నేను కూడా చేశాను. అక్కడ షూట్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి 7up అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. ఎండలు అలా ఉన్నాయి, 7up అయితే తాగుతూ కూడా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాము. మేడం కెమెరా ఆఫ్ అంటారు. ఇంతకు ముందు ఇలాగే బెంగళూరు ప్యాలెస్లో నేను ఎలా కష్టపడ్డానో ఇక్కడ కూడా అలాగే కష్టపడ్డానండి. ఎందుకంటే ఇక్కడ కూడా వీడియో లేదన్నారు. జస్ట్ నేను ఒక క్లిప్ తీసుకున్నాను అనమాట. వాళ్ళు పురాతనమైన వస్తువులు కొన్ని ఒరిజినల్ ఉంటే దాంట్లో వచ్చేసి 10% ఒరిజినల్ ఉంటే 90% వాళ్ళు మిక్సింగ్ పెట్టింటారనమాట. అంటే దాన్ని పురాతనం లాగా వాళ్ళు రెడీ చేసి పెట్టింటారు. అందుకని వాళ్ళకు ఇది అందరూ చెప్పేస్తారు కదా, ఇలా కాదు అది ఇప్పుడువి అప్పుడువి అనేసి చెప్పేస్తారు అనేసి పబ్లిక్లో ఆ టాక్ రాకూడదు అనేసి వాళ్ళైతే వీడియో షూట్ చేయడం ఇవ్వడం లేదు. ఇంతకుముందు కూడా బెంగళూరులో కూడా ఇలాగే జరిగింది. సో క్లాక్ టవర్ చూడండి, ఇక్కడ క్లాక్ ఉంది, టవర్ అయితే లేదు, క్లాక్ ఉంది. ఈ బంగ్లా అయితే మొత్తం అండి చాలా బాగుంది అనుకోండి. మా నీట్నెస్ అయితే చాలా బాగా పెట్టారు. అలాగే ఇక్కడ సింహాసనం ఉంది, చూపిస్తాను చూడండి. భాషావారి సింహాసనం ఉంది. ఎంత బాగుందంటే అసలు ఇది ఆ దినాల్లో ఆ రోజుల్లో ఎలా కట్టారో ఏమో కానీ భలే అద్భుతంగా అయితే కట్టారండి. నీట్నెస్ ఇప్పటికి కూడా చూడండి ఎంత బాగుందో. నాకైతే భలే నచ్చింది, బాగుందండి చౌమహల్ బంగ్లా అయితే. ఇక్కడ డిఫరెంట్ కొన్ని ఉన్నాయి మనకు చూడవలసినవి. కొన్ని అలాగే ఇప్పుడు నేను అన్నాను కదా, కొత్తగా వాళ్ళు మళ్ళీ దానికి పాతలాగా తయారు చేసి పెట్టారు. ఇది సింహాసనం చూడండి ఎంత బాగుందో. ఇలాంటివి మనకు మళ్ళీ వాళ్ళు చిన్నగా చేసి కూడా పెట్టారు, డెమో పీస్ లాగా చేసి కూడా పెట్టారు. అది కూడా చూపిస్తాను నేను. అంటే మ్యూజియం లాగా ఒక్కొక్క రూమ్లో పెట్టారు. ఇప్పుడు చూడండి, ఇది చౌమహల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉండేది ఇంతకు ముందు అనేసి వాళ్ళు డెమో పీసెస్ అయితే పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మనము, చాలా బాగుంది. అలాగే పాత నోట్లు అండి, అప్పట్లో చలామణి అయ్యే నోట్లు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, పాత నోట్లు. ఇది ఏమంటే పాత నోట్లు మనం చూడలేదు, ఎప్పుడు మనం చూసేది కాదు, అసలు మనము అవగాహన కూడా ఉండదు మనకు ఆ నోట్ల నుంచి. అలాంటి నోట్లు పెట్టారు. బొట్టు బిళ్ళలు ఉన్నాయి ఇక్కడ. నేను విన్నా చిన్నప్పటి నుంచి బొట్టు బిళ్ళలు ఉండేదప్పుడు అనేసి. బొట్టు బిళ్ళలు కూడా ఉన్నాయి అక్కడ చూడండి. ఇదేనండి చౌమహల్, చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటుందన్నమాట. సో అక్కడ బేగం మహల్ అంట, ఇంకా ఖానా, అది మనం ఫుడ్ తినడానికి వెళ్తాం కదా, దానికి కూడా ఒక మహల్ పెట్టారు. అలాగే ఇక్కడ చూడండి మహబూబ్ అలీ ఖాన్ అనేసి ఆయన గారి ఫోటో అయితే ఇక్కడ పెట్టారు. ఇంకా ఓల్డ్ పిక్స్ అండి, వాళ్ళ మ్యారేజెస్ పిక్స్ కానివ్వండి. అప్పట్లో మహల్ దగ్గర ఎంతమంది జనాభాలు ఉండేవాళ్ళు, అక్కడ ఎలా ఉండేది అంటే అప్పుడు అన్నీ బ్లాక్ అండ్ వైటే కదా. సో ఇది ఒరిజినల్ అండి. ఇవి మాత్రం ఫొటోస్ అయితే ఒరిజినలే అనిపించాయి నాకు. ఎంతమందికి ఒరిజినల్ అనిపించాయి నాకైతే కామెంట్ చేయండి. ఇంకొకటి ఏమంటే వీడియోస్కి అయితే లైక్ చేయడం లేదండి. మన వీడియోస్కి లైక్ చేస్తే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి. మా ఆయన అయితే రాలేదు, ఎందుకంటే ఆయన కష్టం అవుతుంది ఇక్కడంతా నడవడానికి అనేసి నేనైతే ఆయన్ని పిలుచుకొని వెళ్ళలేదు. సో నేను మాత్రమే కష్టపడ్డాను అనమాట.
ఇంకొకరికి పిలుచుకొని పోయాను మా పాపకైతే. సో చాలా బాగా వీడియోస్ అయితే షూట్ చేసాం మేము. వీడియో నచ్చితే లైక్ చేయాలండి, ఖచ్చితంగా కామెంట్స్ పెట్టాలి, లైక్ చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అందరికీ చెప్పాలి మీరు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్లో. ఇక్కడ చూడండి, పైన చూడండి ఎంత బాగా కట్టడాలు ఉన్నాయి అప్పట్లోనే. ఇక ఇప్పట్లో అయితే ఈజీ, ఏదైనా కానీ ఒక ప్లాస్టింగ్ చేయాలంటే కూడా ఈజీ అయిపోయింది అప్పట్లో ఎంత కష్టం, ఒక రాయి ఎత్తి పెట్టాలంటే కూడా ఎంత కష్టం ఉండింది. ఇది సింహాసనం అండి. డోంట్ టచ్ లేదు, నో వీడియో నో కెమెరా. నా వెంట పడిపోతారండి బాబోయ్. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా వెంటే ఉంటారనమాట. కెమెరా లేదు, వీడియో లేదు. ఇంకా ఎందుకు నేను డబ్బులు దండగా పెట్టేసి వీడియోస్ కోసం ఫోన్ కొనడం, వాళ్ళు వీడియోస్ లేదని వినడానిక. నాకు అనిపించింది ఏమంటే వీడియో లేని చోట వెళ్ళకూడదు అనిపించింది నాకైతే. అయినా కానీ అలాంటి చోట తీస్తేనే కదా థ్రిల్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వీడియో లేదంటే నేను వచ్చేస్తే అది బాగోదు. నేను అక్కడే వీడియో తీశానంటే అక్కడే థ్రిల్ ఉంటుందన్నమాట. నాకు వద్దంటే నేను ఆ పని ఖచ్చితంగా చేస్తానన్నమాట. వాళ్ళ పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు అప్పట్లో. ఇప్పుడు ఎక్కడుంటారో వాళ్ళు, మేమేం పిల్లలు వాళ్ళు కాదు. అంటే అప్పుడు పరిపాలనలో ఉన్నప్పుడు చూడండి ఇలా ఉండేదంట బంగ్లా. ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చాయి ఫొటోస్ అయితే. అన్నీ ఒక్కొక్కటిగా చూశాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఆర్ట్కి దాంట్లో కట్ చేస్తూ పెట్టానన్నమాట. అంత లెంత్ వీడియో పెట్టింటే కానీ నేను 2 గంటల పైన వచ్చేది, అంత పెద్దగా ఉంది బంగ్లా ఇది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఎక్కడ ఫ్యాన్ కనబడితే చాలు అక్కడ నేనైతే ఫ్యాన్ గాలినైతే బాగా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వేడి అలా ఉంది అక్కడ. ఇక ఒక్కొక్క రూమ్లో, ఇప్పుడు మళ్ళీ ఇంకో రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం మనము. చూపిస్తాను చూడండి ఎంత బాగుంది. అసలు వస్తారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు, వీడియోస్ అయితే లేదంటారు. డైనింగ్ టేబుల్స్ అండి, టీపాయలు, డైనింగ్ టేబుల్స్, ఈ రూమ్ మొత్తం అలాంటివి ఉన్నాయన్నమాట. సో వాళ్ళు అప్పట్లో టైంపాస్ చేసే కూర్చో. దీంట్లో ఏదో ఒక్కటే ఉంటుంది ఒరిజినల్, మొత్తం కలిపి అన్నీ మనం ఏమంటాం అవన్నీ ఆల్టరేషన్స్ అంతే. ఇవి చూడండి, ఇవి ఉంటాయి పాతవి. ఎవరికి ఏది పాతది అనిపించిందో నాకైతే చెప్పండి. పురాతనమైనవంటే చాలా ఏమీ లేవు, అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. కొన్ని వీళ్ళు ఇది యాడ్ చేశారు. ఈ చిన్నపిల్లల డ్రెస్సులు అయితే నాకు పాతవే అనిపించాయి, చాలా బాగున్నాయి ఇవి. వాళ్ళ చెప్పులు అంటే ఇవి కూడా పాతవే ఉంటాయి. అలా అంటే నా కదా 10% లేదా 20% ఉంటాయి మనకు ఓల్డ్. మళ్ళీ కొత్తవన్నీ యాడ్ చేసి ఉంటారనమాట. ఇంకా డ్రెస్సులు అవన్నీ చెప్పనవసరం లేదు, చాలా బాగుంది. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి పెట్టారు. ఇంకొకటి ఏమంటే ఆయుధాలు ఉన్నాయి చూడండి బాబోయ్. ఇక్కడ వామ్మో అంతా ఇంత లేవు ఆయుధాలు అయితే ఇక్కడ. అసలు ఒక బాహుబలి 10 బాహుబలి మూవీస్ తీసేయచ్చు ఆయుధాలతో అయితే, ఒరిజినల్తో అన్నీ పెట్టారు. 5 రూమ్స్ ఉన్నాయండి, జస్ట్ అవే ఉన్నాయి 5 రూమ్స్ వరకు. ఇక్కడ ఇవి వచ్చేసి మనకు టీపాయ్ సెట్స్ అంటే మనకు డిన్నర్ సెట్స్, టీ సెట్స్ అన్నీ ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. చిన్నీవి, ఇవన్నీ చిన్ని అంటాం మనము, అంటే గాజువి. దీంట్లో కొన్ని ఉన్నాయి, అదే సేమ్ ప్రాసెస్. కొన్ని పాత ఉన్నాయి, కొన్ని కొత్త ఉన్నాయి. అప్పట్లో ఇలాంటివి ఎక్కడవండి, ఇలాంటివి ఉన్నాయా? నమ్ముతారా ఎవరైనా కానీ? నమ్మాలి, ఎందుకంటే వాళ్ళు టికెట్ ఎంట్రీ పెట్టారు కదా 100 రూపీస్ పర్ పర్సన్కి, చూడ్డానికైనా వస్తారు అనేసి. ఫారినర్స్ దగ్గర అయితే లాగేస్తున్నారు అనుకోండి 400 పర్ పర్సన్కి. ఒక మనిషికి 400 తీసుకుంటున్నారు. మనకైతే 100 రూపీస్ తీసుకుంటున్నారు మన ఇండియన్స్కి అయితే. చాలామంది వస్తున్నారు అక్కడ విజిటింగ్ చేయడానికి అయితే. చాలా పబ్లిక్ అయితే బాగానే ఉంది. ఇంకా ఏమంటే మనకు చార్మినార్ దగ్గర నుంచి అయితే చాలా దగ్గరండి. చార్మినార్కి వెళ్తే మనము అక్కడక్కడే 3 ప్లేసెస్ అయితే చూసేయచ్చు. మక్కా మస్జిద్, చార్మినార్, అలాగే మనకు చౌమహల్ అయితే చాలా బాగుంది. మక్కా మస్జిద్ కూడా స్టే చేయడానికి చాలా బాగుంది. స్టే అంటే మనకు షాపింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు వచ్చి అక్కడ రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఇవన్నీ ఒక రూమ్ మొత్తం ఇవే ఉన్నాయి చూడండి. చాలా అయితే అసలు ఒక్కొక్క వస్తువుకి ఫోటో తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు. అదేమో అంటారు కదా మనుషులు పిచ్చోళ్ళు అనేసి, అలాంటి పిచ్చోళ్ళు చాలామంది వస్తున్నారు ఇక్కడ. అంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క డిజైన్కి కూడా ఫోటో తీసుకుంటున్నారు. అది నిజమేనేమో, ఫారినర్స్ అయితే అది నిజమేనేమో అనుకుంటున్నారు. అసలు అది నిజంలాగా అనిపించేట్టుగా వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు నిజం అనుకుంటున్నారు, కానీ కాదు. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవండి. ఉండేది ఉండేట్టుగా చెప్పేయాలి, మన పని అదే. ఇప్పుడు చూడండి ఆయుధాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. నేను ఆటికి 3 రూమ్స్ ఏమో తీసాను అంతే. 5 రూమ్స్ ఉన్నాయండి, అన్నీ ఇలాంటివే ఉన్నాయి. మరణ ఆయుధాలు, అది బాహుబలి కాదు, బాహుబలి లాంటి 4-5 సినిమాలు తీసేయచ్చు మనం ఈ ఆయుధాలతో అయితే. రాజమౌళి గారికి అయితే చెప్పేయాలి ఇక్కడ ఉండాలి వెళ్ళండి అనేసి. మళ్ళీ వాళ్ళు డమ్మీ అయితే రెడీ చేసుకునే అవసరం లేదు. నేను అందరి ఆయుధాలతో నేనైతే
ఫైట్ చేసేసారు అన్నమాట. చూడండి, నేను చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నాను. అవి చూస్తుంటే నాకు అలా అనిపించింది. అప్పట్లో వాళ్ళ ఫౌజ్ చూడండి ఎలా ఉందో, అంటే వాళ్ళ సైన్యం ఎలా ఉన్నిందో చూడండి. ఇలాంటివి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. అబ్బా, అసలు పైన ఎంత పైకి చూస్తారు మీరు, అంత పైకి కూడా అలాంటి ఆయుధాలే ఉన్నాయన్నమాట. 5 రూములు అలాగే ఉన్నాయి. అన్నీ చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండాలి మీరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్లోనే అవైలబుల్లో ఉంటాయండి. ఎందుకంటే చాలా కష్టపడతాం. చూడండి మళ్ళీ నా బాధ, ఫ్యాన్. ఇక ఇవి చూడండి, ఇవి కాల్చే ఆయుధాలు. అవి పొడిచే ఆయుధాలు అయితే, ఇవి కాల్చే ఆయుధాలు. బుల్లెట్స్, ఓన్లీ బుల్లెట్స్తో జరిగే పనులు ఇవి. ఇక చూడండి, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క రకంగా పెట్టారు బాబోయ్. ఇది వాళ్ళ కబోర్డ్స్ అండి, పెద్ద పెద్ద బీరువాలు. వాళ్ళ బట్టలు ఇవన్నీ, నగలు దాచిపెట్టుకునేటివి, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చాలా బాగున్నాయి. ఇవి ఓకే, ఇవి ఒరిజినల్, ఇది ఒప్పుకోవచ్చు మనం. అసలు ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నాం నాకైతే అర్థమే కాలేదు ఎంతసేపు వరకు. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ వాళ్ళ వస్త్రాలు, ఇవి వాళ్ళ వస్త్రాలు ఇక్కడ ఇలా పెట్టేసి వాళ్ళు గ్లాసెస్ అయితే పెట్టేశారు. అది వీడియో చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అది గ్లాసెస్ అది ఏమంటారు, మనకు అసలు లోపల ఉండే కరెక్ట్గా కనిపించడం లేదు లైటింగ్ వల్ల మనకు. ఈ రూమ్ కూడా అలాంటిదే చూడండి. ఇలాంటివి 5 రూమ్లు ఉన్నాయి, నేను చెప్పాను కదా. ఇలాంటి 5 రూమ్స్ అసలు చూడడానికి 2 కళ్ళు చాలవండి, అలా ఉన్నాయన్నమాట. కానీ ఏమంటే మనం ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ చూడలేం కాబట్టి ఇలాంటి చోటుకి వెళ్తే మనం ఖచ్చితంగా ఇలాంటివన్నీ చూసేసి రావచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన చోట ఉండవు, మనం వెళ్ళాల్సిన చోటు కూడా ఉండవు. మనం చూడాలి అనుకుంటే ఎప్పుడన్నా మనం ఒక ఊరికి వెళ్ళామంటే ఆ ఊర్లో ఏం స్పెషల్, ఎక్కడ ఏముంది అని తెలుసుకొని వెళ్తే కనుక మనకు చూడడానికి, విజిట్ చేయడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్కే వెళ్తారు అనుకోండి, ఒకసారి హైదరాబాద్కి వెళ్తే అక్కడ మెయిన్ ఏం చూడాలి అనేసి ఇలాంటి వీడియోస్ మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. దగ్గరలో మీరు వెళ్ళే చోట అక్కడ మనకు దగ్గరలో ఏముంది, మనం ఏది విజిట్ చేయొచ్చు తొందరలో అనేసి చూసేసి రావచ్చు. చార్మినార్కి వెళ్తే కనుక చౌమాల్ అయితే కరెక్ట్గా చూసేసి వచ్చేయచ్చు. జస్ట్ మీకు ఒక 2 అవర్స్ అయితే చాలండి, మొత్తం విజిట్ చేసుకొని వచ్చేయచ్చు. అక్కడి నుంచి మీరు ఆటో కూడా తీసుకొని అవసరం లేదు. చార్మినార్ దగ్గర నుంచి ఆటో వాళ్ళు అయితే బాగా దొబ్బేస్తారు డబ్బులు, చాలా దూరము అది ఇది అంటారు. ఏమీ లేదు, చార్మినార్ దగ్గర నుంచి ముందుకు రావడం, మక్కా మస్జిద్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వచ్చి రైట్కి తీసుకొని ఒకటే రూటే వెళ్ళిపోతూ మళ్ళీ లెఫ్ట్కి తిరిగామంటే మనకు అదేనండి చౌమాల్. నేను చూడండి జంగ్ చేస్తాను, ఇంకా జంగ్ చేయడానికి వెళ్తున్నాను, అన్నీ వేసుకుంటున్నాను అనమాట. నాకు ఇస్తారా? అక్కడ వరకు విజిట్ అయింది. నేనైతే ఫైనల్గా అలసిపోయాను అనమాట. ఎక్కడో ఒక చోటు దొరికితే చాలు అబ్బా కూర్చుందామనేసి నేనైతే స్టెప్స్ పైన అయితే కూర్చునేసాను అక్కడ. చూడండి ఇవన్నీ మన్ను మొత్తం రాలుతుంది. ఇది ఇంకా ఏముందండి, ఎన్నో ఏళ్ళవి. ఈ ద్వారాలు చూడండి ఎంతెంత పెద్ద ఉన్నాయి చూడండి. వామ్మో, అసలు ఎండిపోయాయి ఎండకు బాగా. ఇంకా ఏం ఎండకుండా ఉంటాయి, అప్పట్లోటివి కాబట్టి వాళ్ళు ఇంతవరకు గట్టిగా ఉండేవి. అవి ఇప్పటి చక్కలు ఏమైనా ఉంటే కనుక పొడి రాలుతుంది. 10 ఏళ్ళు అయిపోయిందంటే పొడి రాలుతుంది. ఆఫ్తాబ్ మహల్కి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఆఫ్తాబ్ మహల్లో ఏమున్నాయంటే చూడండి మీరే, ఏమేమి ఉన్నాయనేసి ఇప్పుడే చెప్పేస్తే ఇప్పుడు చూడరుగా. చాలా బాగుంది ఆఫ్తాబ్ మహల్ అయితే. ఇక్కడ నాకు ఒక ఫ్యాన్ అయితే చూశాను నేను, 1 కాదు 2 ఉన్నాయి. ఆ ఫ్యాన్ డిఫరెంట్గా ఉంది చూడండి మీరే. అవి వంకరగా ఉన్నాయి. అవి దాని రేకులు ఉన్నాయి కదా, ఇవి వంకరగా ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు ఇక్కడ రాని వాళ్ళు స్టే చేసేవాళ్ళు అంట. ఇక్కడ వాళ్ళు కూర్చోవడానికి, ఇక వాళ్ళకు ఉంది కదా అక్కడ కూర్చొని వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి. ఇది రాని వాళ్ళ మహల్, ఇది ఆఫ్తాబ్ మహల్. వాళ్ళ శారీస్ అంట ఉన్నాయి, కొన్ని ఒరిజినల్స్ ఉన్నాయి, కొన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాన్ చూడండి, ఇది ఎంత వంకరగా ఉందో. వంకర టింకర్ కాయ అనేసి ఏదో ఒక సామెత ఉంది కదా, అలా ఉంది ఇది. సో ఇవి శారీస్ అండి. ఆ బొమ్మలకైతే వాళ్ళు పెట్టారు. రాని వాళ్ళు అలా ఉండేవాళ్ళేమో పాపము. ఎక్కడుంటారండి ఇప్పుడు వాళ్ళు, ఎవరు వచ్చినా వాళ్ళ మహాల్ని అయితే విజిట్ చేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ బతుకుతూ ఉంటారనమాట నాకు తెలిసి. మనం ఇక్కడ రాజ్యం చేస్తే వీళ్ళు వచ్చి ఇక్కడ వీడియోస్ తీస్తూ ఉండారా అనేసి. సో వాళ్ళైతే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కానీ అది ఏమో అంటారు కదా, చనిపోయే ముందు ఏదో ఒక చరిత్ర ఉండాలి అనేసి. వాళ్ళ చరిత్రలండి ఇవన్నీ, చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. కానీ ఈ కల్తీ ఎక్కువైపోయిందండి, ఏం చేసేది. అది ఒక్కటి ఉంటే 4 పెట్టేస్తున్నారు, వాళ్ళు అదే ఒరిజినల్స్ అనుకుంటారు అనేది. అసలు అక్కడ జ్యువెలరీస్ అయితే అమ్ముతున్నారు. ఇప్పట్లో మనకు అది రోజ్ డైమండ్ అనేసి మనకు జ్యువెలరీ ఒకటైతే వచ్చింది.
ఈ చిన్నపిల్లలవి ఇవి జెంట్స్ అన్నీ అండి. ఇది క్లాత్స్ చూడండి, జెంట్స్వి డ్రెస్సింగ్స్. అది పింక్ రోజ్ అనేసి అది డైమండ్స్ లాగా ఒక జ్యువెలరీస్ అయితే మనకు రీసెంట్గా అయితే వస్తున్నాయి. అవి వచ్చేసి ఇప్పుడు వచ్చిండేటివి. అవి అప్పట్లో ఉన్నాయి అనేసి వాళ్ళు అక్కడ పెట్టేసి అది 200 కూడా పనికి రాంది వచ్చేసి వాళ్ళు 20,000 అలా పెట్టారు. తీసుకోండి, ఏమన్నా కావాలంటే తీసుకోండి అంటున్నారు. మాకైతే నచ్చలేదు అసలు. ఇప్పుడు అవి మాకు తెలుసు, అవి ఇప్పుడు రీసెంట్గా జ్యువెలరీస్లో అయితే ఉన్నాయన్నమాట. అలాంటివి వాళ్ళు అలా అమ్మేస్తున్నారు. ఇక కార్స్ అయితే ఒరిజినల్సేనండి. చూడండి, వాళ్ళకైతే అదేమో అంటారు కదా, దుమ్ము ఎగరకుండా కూడా పెట్టారు, అంత నీట్గా పెట్టారు. కార్స్ అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్. అది గ్లాసెస్ పెట్టేశారు. సమ్మర్ కదా, ఎండ ఫుల్గా ఉంది, అది నీట్గా కనిపించడం లేదు. నీడ ఉంటే కనిపిస్తుంది ఫుల్గా. అక్కడ మనకు వేడి అనేది బాగా ఉంది, లైటింగ్ బాగా పడుతుంది కాబట్టి అది డబల్ లైటింగ్ అయిపోయింది. కార్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. చాలా బాగుందండి. నేను మహాల్ మొత్తం తిరిగి మీకోసమే వీడియో అయితే చేశాను. వీడియోస్కి మీరు లైక్స్ ఇస్తే గనక మీలాంటి ఇంకో నలుగురు అయితే వీడియోస్ చూస్తారు. లైక్స్ ఇవ్వడం వల్ల డబ్బులు రావండి బాబోయ్. గుండంకులు ఎన్నోసార్లు చెప్పారు, డబ్బులు అనేవి ఊరికే రావు, మీరు లైక్స్ ఇస్తే డబ్బులు రావు, సరేనా? సో అందరూ లైక్ చేయండి, కామెంట్స్ చేయండి ఖచ్చితంగా ఎలా ఉంది వీడియోస్ అనేది. సో నెక్స్ట్ ఏ వీడియో చేయాలంటే కూడా మీరు కూడా నాకు కామెంట్స్ పెట్టండి. సో ట్రై చేస్తాను నేను ఖచ్చితంగా. ఎవరు ఏ వీడియో చేయమన్నా కానీ నేను ట్రై చేస్తాను. నా వల్ల అయితే నేను ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేసి పెడతానమాట. ఈ కార్ అయితే ఎంత పెద్దగా ఉందో తెలుసా, అసలు చూస్తుంటే 2 కళ్ళు చాడడం లేదు, నాకు తల పైకి అయితే చూడాలనిపించింది. ఇంకొచ్చేసి ఇక్కడ చూడండి, వాళ్ళ బుల్లెట్స్ అంట, ఇంకా 2 వెళ్ళే బండి ఇలా ఉంది మొత్తము. ఇంకా వాళ్ళ జట్కా బండ్లు ఉన్నాయండి, గుర్రాల బండ్లు. ఇవి ఓల్డ్ అండి, అసలు డీజిల్ ఆయిల్ అంతా కిందకంతా కారింది అది. ఇంకా జట్కా బండ్లన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం మేము ఇక్కడ. ఇది లాస్ట్ విజిట్ అంది ఈ మహాల్ అయితే. ఇక్కడ ఎన్ని ఉన్నాయి తెలిసిన, అన్ని ఉన్నాయి. మీరు అసలు వెళితే కనుక 1 డే మొత్తం చూస్తారేమో. నేనైతే 2 అవర్స్లో విజిట్ చేసేసాను, మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళాలి అనేసి 1 డే ప్లాన్తో వెళ్ళాం కాబట్టి. ఇక వీళ్ళ డైనింగ్ టేబుల్స్ అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి చూడండి, చూపిస్తాను. ఇవన్నీ వాళ్ళు భోజనాలు చేసేటువంటి కాదండి, ఇప్పటివేనండి ఇవన్నీ. వాళ్ళు ఓల్డ్ అనేసి వాళ్ళైతే పెట్టారు, ఎందుకంటే వీడియో షూట్ చేయడం ఇవ్వడం లేదు, నాకు బాధేస్తుంది. సో ఇదేనండి. మరి మనం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేసి ఆల్ మీద పెట్టేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ అయితే మనకు ఖురాన్లు అండి. ఇక్కడైతే అస్సలు వీడియో తీయనీయలేదు, ఇవైతే ఓల్డ్ ఇవ్వండి. నాకైతే తీయాలనిపించింది, నేనైతే తీసేసాను అనమాట. ఇక్కడ చాలా బాగున్నాయి చూడండి, చిన్న బుక్కులు అవన్నీ.